కర్ణాటక వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఏంట్రా తమిళోడు గెట్అవుట్ అన్నారు నన్ను. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. నాకు అర్థం కావట్లేదు, ఏంట్రా మీ భాష నేర్చుకుని మీ ముందు కొత్తగా ఒక నటుడు వస్తుంటే మీరు నన్ను బయటోడు గెట్అవుట్ అని నా ప్రెస్ మీట్ ఆపేస్తున్నారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో నేను నవ్వి బయటకు వెళ్ళిపోయా. చాలా మంది సారీ చెప్పారు, థ్యాంక్ యూ చెప్పారు, ఏదో చెప్పారు, కానీ నాకు ప్రెస్ మీట్ జరగలేదు. ఆ రోజు నేను నా సినిమా గురించి మాట్లాడడానికి ఒక ప్రొడ్యూసర్ గా ఒక హీరోగా వెళ్తే అది జరగలేదు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? హీరో రిషబ్ శెట్టి తనంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది, చాలా గౌరవం కూడా ఉండేది అనమాట. ఎందుకంటే నాకు కన్నడలో ముందు రిషబ్ శెట్టి, తర్వాత హీరోయిన్. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావటం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. సో నిన్న హైదరాబాద్ లో కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ಇವ್ರನ್ನ ಏನ್ ಹೇಳಬೇಕು, ಫ್ರೆಂಡ್ ಅಂತ ಹೇಳ್ಬೇಕಾ? కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. భయ్యా ఆయన తమిళనాడు వెళ్ళిండు, తమిళ్లో మాట్లాడిండు, మన బాలీవుడ్ వెళ్ళిండు, హిందీలో మాట్లాడిండు, తెలుగు మన టాలీవుడ్ కి వచ్చిండు, అంటే మన తెలుగు స్టేట్స్ కి వచ్చిండు. ఆయన అన్నటువంటి ఒక్క పదం కూడా తెలుగులో మాట్లాడలేదు. కామన్ సెన్స్ బుద్ధి దానికి కనీసం తెలుగులో మాట్లాడడానికి ఆయన ఎంత అంటే ఎంత కూడా ట్రై చేయలేదు. అంటే ఏంది, తమిళ వాళ్ళు తెలివైన వాళ్ళు, ఆ ముంబై వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, తెలుగులో ఎర్రిపూకులా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మరి నువ్వు నీ భాషలో మాట్లాడేదానికి, నీ కన్నడలో మాట్లాడేదానికి ఇక్కడ దాకా ఎందుకు రావాలి? ఆ బెంగళూరులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవచ్చుగా అనేటటువంటిది ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మీరే ఆలోచించుకోండి. తెలుగు వాళ్ళని రిషబ్ శెట్టి గారు ఖచ్చితంగా ఎర్రి పుష్పాల కింద లెక్కేసిండు. వీళ్ళకి ఏ భాషలో మాట్లాడినా ఒకటే అనేటటువంటి ఫీలింగ్. ఫీలింగ్ కనీసం ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడినా ఏమో అనుకునే వాళ్ళు, కనీసం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయాలి. మరి తమిళనాడు వెళ్ళినందుకు తమిళ్లో ఎందుకు మాట్లాడాలి అనేటటువంటి నా పెద్ద క్వశ్చన్. సో తెలుగులో ఆలోచించాలి. ఇది సిగ్గు లేదు మీ అందరికి. அதுக்கு ముందు నేను తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద హిట్ చేశారు, ಇಂತ ಪೆದ್ದ ಓಪನಿಂಗ್ ಸಿದ್ಧ ಮಾತಾಡಬೇಕು. ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದ್ರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರ ಅದನ್ನ. ಇದು ನಮ್ಮಿಬ್ರದ್ದು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమల్ హాసన్ వీడిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి సార్, జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేశారు. ఎన్ని 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 దారుణాలు సార్. అమ్మని చంపేశారా, కానీ నేను మీ మధ్యకి వచ్చి ప్రేమతో బతుకుతున్నాను. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. ఇప్పటికెళ్ళే ప్రజెంట్ మన టాలీవుడ్ మొత్తం కలిసి కట్టుగా #బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 మూవీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. చదవడాలేం లేవు, కనబడి ఉండాలి, చావదెంగడమే. A few inches later. స్పెషల్లీ మన DCM గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. భయం అది పుట్టించింది ఎవరు? మేము. అక్టోబర్ 2nd నేను రా దెంగే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ విజయవాడ, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఎఫెక్షన్ లేదు.